अरे ओ सांबा పూరా 50 సాల్ 1975 ఒక సృజనాత్మక హింసాత్మక కళాత్మక తుఫానై ఇండియాను కుదిపేసింది షోలే సినిమా. ప్రేక్షకుల గుండెల్లో రైళ్లు గుర్రాలు ఒకేసారి పరిగెత్తించింది. బీభత్సమైన ఒక కొత్త అనుభవం జనాన్ని వణికించింది. భారతీయ సినిమాని కొత్త దారుల్లో కదం తొక్కించిన ఆ సినిమా రికార్డుల్ని తిరగరాసింది. ఈ మ్యాజిక్ ఎలా జరిగింది? షోలే విడుదలై 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ఈ ముచ్చట్లు మాట్లాడుకుందాం. రమేష్ సిప్పి అనే కవి డ్రీమరు దీన్ని నిజం చేసినవాడు. విజువల్ లాంగ్వేజ్ మీద అతనికి ఉన్న పట్టు అసాధారణం. కేవలం డబ్బు గుట్టలుగా పడి ఉంటే చాలదు, దాన్ని ఎలా వాడాలో తెలిసి ఉండాలి. రమేష్ సిప్పి కిటికీ తెరిచి కిరణాలు చూస్తూ కాఫీ తాగుతున్నాడు. సలీం జావేద్ చెప్పినటువంటి కేవలం 4 వాక్యాల ఐడియా 70mm అతన్ని ఊరిస్తుంది. అప్పటి వరకు భారతీయ తెర చూడని పాత్ బ్రేకింగ్ ఫిలిం మేకింగ్ అనే ఐడియా అతన్ని ఉత్తేజితుని చేస్తుంది. రమేష్ సిప్పి ప్రశాంతంగా ఉన్నాడు. సినిమాకి ప్లానింగ్ ప్రాణం. టాప్ క్లాస్ టెక్నీషియన్లు, జనాన్ని వెర్రెత్తించే నటీనటులు, నెత్తురు మరిగించే నేపథ్య సంగీతం, షోలేని విజువల్ వండర్గా ప్రజెంట్ చేసే సూపర్ సినిమాటోగ్రఫర్, సినిమా భాషకి కొత్త వ్యాకరణం రాయగల డైలాగ్ రైటర్, వీళ్ళే తన ఆయుధాలు. ₹1 కోటి విరుజమ్మడానికి తండ్రి జీపీ సిద్ధంగా ఉన్నాడు. రమేష్ సిప్పి సిగరెట్ చివరి దమ్ము లాగి మెట్లు దిగాడు. ప్రతి ఫ్రేమ్ని ఇంపుగా అమర్చగల సౌందర్య దృష్టితో షోలేని ఒక మర్చిపోలేని మానవ అనుభవంగా మలిచాడు. సూపర్ హిట్ టాక్తో గగురు పొడిచే గబ్బర్ సింగ్ గెటప్తో, ధర్మేంద్ర అమితాబ్ల పాపులారిటీతో, హేమామాలిని వయ్యారంతో, ఆర్డి బర్మన్ సంగీతపు హోరుతో, పబ్లిసిటీ మెరుపు దాడితో ముంచుకొచ్చింది షోలే. ఆహ్లాదంగా ప్రారంభమై పచ్చని వాతావరణంతో, సున్నితమైన సంగీతంతో హాయిగా ప్రారంభమవుతుంది సినిమా. కొద్దిసేపట్లోనే ఊపిరాడకుండా చేసే రైలు దోపిడీతో ఉద్రిక్తంగా మారిపోతుంది. నీలాకాశం కింద కొండల మధ్య గుహల్లోంచి వేగంగా వెళ్తున్న రైలు దోపిడీ చేయడానికి గుర్రాల మీద దూసుకొస్తున్న బందిపోడు దొంగలు. క్లైమాక్స్ సన్నివేశం ముందే వచ్చేసినట్టుంటుంది. రైలును ఆపడానికి అడ్డంగా పెట్టి ఉన్న కొయ్య దుంగల్ని వేగంగా ఢీకొట్టడంతో అవి ఎగిరిపడతాయి. దుంగలు ప్రేక్షకుల మీద పడవు కదా అనిపించే విధంగా చిత్రీకరణ. ట్రైన్లో ఉన్న పోలీస్ అధికారి సంజీవ్ కుమార్, 2 దొంగలు ధర్మేంద్ర అమితాబ్ బందిపోట్లను కాల్చి చంపుతుంటారు. వాళ్ళ గుర్రాలు కూలబడిపోతుంటాయి. తుటా దెబ్బతిన్న దొంగలు లోయల్లోకి దొర్లిపోతుంటారు. రైలు వేగం మన గుండె కొట్టుకునే వేగం పెరిగిపోతుంటుంది. రైలు పక్కనే ఎగిరి దూకుతున్న గుర్రాలు, పిట్టల్లా రాలిపోతున్న మనుషులు, కట్టిపడేసే కెమెరా వర్క్, బీపీని పెంచే సంగీతం ప్రేక్షకుణ్ణి కుదురుగా ఉండనివ్వవు. మనకు తెలియకుండానే సినిమాలో లీనమైపోతాం మనం. షోలే అపూర్వమైనటువంటి ఆదరణని పొందింది, చరిత్ర సృష్టించిందని అందరికీ తెలుసు. సినిమా షూటింగ్ జరిగిన 1973 నుంచి 74 నాటికి డాల్బీ సరౌండ్, ఇతర ఆధునిక సాంకేతిక సదుపాయాలు మనకి లేవు. తెగించి సాహసించి ఎంత ఖర్చైనా సరే అవి మొండికేసి సూపర్ క్లాస్ సినిమా నిశ్చయంతో కార్యరంగంలోకి దిగడమే కాదు, తెర వెనుక ముందు కూడా ఉండి సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది, మంచి సినిమా తీయడం ఆషామాషి కాదని నిరూపించుకున్నాడు. షోలే కథ కూడా సస్పెన్స్ థ్రిల్లర్గా ఉంటుంది. ఒక మంచి సినిమా తీయడం ఆషామాషి కాదు. ఇక రామ్గఢ్గా పేరు పెట్టినటువంటి గ్రామం షోలే టీం మొత్తం ఆప్యాయంగా పిలిచింది. చరిత్ర సృష్టించనున్న సినిమాకి ప్రేక్షకులు శ్రీకారం చుట్టింది. హీరోలు, హీరోయిన్లు, టాప్ టెక్నీషియన్లు బెంగళూరు స్టార్ హోటళ్లలో దిగారు. పనివాళ్ళు, జూనియర్ ఆర్టిస్టులకు రామ్గఢ్లోనే నివాసం ఏర్పాటు చేశారు. ఇక బెంగళూరులో అప్పట్లో అంటే 50 ఏళ్ల క్రితం హీరో హీరోయిన్లకు ఇచ్చే పారితోషికాలకు మనకిప్పుడు నవ్వు తెప్పిస్తాయి. హీరో ధర్మేంద్రకు 1,50,000, సంజీవ్ కుమార్కి 1,25,000, అమితాబ్ బచ్చన్కి 1,00,000, కొత్త విలన్ అమ్జద్ ఖాన్కి 50,000, జయా బాదురికి కేవలం 35,000 మాత్రమే పారితోషికం. అంటే నమ్మక తప్పదు. ఇక మొత్తం సినిమాకి ఖర్చు ₹1 కోటి దాటకూడదని గట్టిగా అనుకున్నారు. అయితే 6 నెలల నుంచి ఏడాదిలోగా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని వాళ్ళు ప్లాన్ చేశారు. షోలేకి లొకేషన్ ప్రధానం. ఒక సీనియర్ ఆర్ట్ డైరెక్టర్తో దర్శకుడు రమేష్ సిప్పి మాట్లాడారు. గుర్రాలు, బందిపోటు సినిమాలు అనగానే రాజస్థాన్ చంబల్ లోయలో తీయడం సాధారణం అయిపోయిందని, జనాన్ని ఇక అవి ఏమాత్రమూ ఆశ్చర్యపరచవని, మనము దక్షిణాదికి వెళ్తే బాగుంటుందని ఆర్ట్ డైరెక్టర్ అన్నాడు. రమేష్కి ఆ ఆలోచన బాగా నచ్చింది. వెంటనే అతన్ని టీంతో కర్ణాటకకు పంపించాడు. అక్కడ టీం కర్ణాటక అంతా వెతికారు.
కారులో తెగ తిరిగారు. బెంగళూరుకు 1 గంట దూరంలో పెద్ద పెద్ద బండరాళ్లతో కొండలతో నిండి ఉన్న జనసంచారం లేని సువిశాలమైన ప్రదేశం ఆయన ఆకట్టుకుంది. వావ్, ఇది కదా లొకేషన్ అంటే అనుకున్నాడు. ఆ ప్రాంతం పేరు రామ్ నగరం. దర్శకుడు సొంత బృందంతో దిగాడు. ఆ ప్రాంతం స్టన్నింగ్గా బ్యూటిఫుల్గా ఉంది. అక్కడో సినిమా గ్రామం, విలన్, ఇతర బందిపోట్ల స్థావరం, దూరంగా ఠాకూర్ బల్దేవ్ సింగ్ అంటే సంజీవ్ కుమార్ కుటుంబం ఉండే ఇల్లు సెట్. అన్నీ భారీగానే ఉండాలి అనుకున్నారు. బెంగళూరు నుంచి 100 మంది వర్కర్లు, బొంబాయి నుంచి అనేక మంది నిపుణులు దిగారు. 2 నెలలు పగలు రాత్రి చెమటోడ్చి ఆ కొండరాళ్ళ అందం ఇంబడించేలా, సహజంగా కనిపించేలా సృజనాత్మకంగా సెట్టింగ్ చేశారు. సకల హంగులతో ఒక పూర్తి గ్రామాన్ని నిర్మించారు. సినిమాలో అతి కీలకమైన వెన్నులో వణికించి పుట్టించే సీన్ ఠాకూర్ బల్దేవ్ సింగ్ కుటుంబాన్ని మొత్తాన్ని గబ్బర్ సింగ్ కాల్చి చంపడం. ఈ ప్రతీకారం సీన్ పిక్చరైజ్ చేయడానికి ఏకంగా 23 రోజులు పట్టింది. ఆ విజువలైజేషన్, ఫిల్మింగ్ పర్ఫెక్షన్ ఎవ్వరూ మర్చిపోలేరు. రెండో ప్రధానమైన సన్నివేశం జయాబాదుని నెమ్మదిగా ప్రశాంతంగా లైట్లు ఆర్పివేయడం. సాయంకాలపు వెలుతురు క్రమంగా చిరుచీకట్లో కలిసిపోయేటువంటి వేళని మ్యాజిక్ అవర్ అంటారు. ఆ సహజమైన లైటింగ్లోనే చిత్రీకరించాలని ద్వారకా దివేచ పట్టుదల. అనుకున్నది అనుకున్నదానికి చేయడానికి 20 రోజులు షూటింగ్ చేయాల్సి వచ్చింది. ఇక దానికోసం వాళ్ళు ఒక యజ్ఞమే చేశారు. 4 లైన్ల ఐడియా రమేష్ సిప్పిని చిన్ననాటి నుంచే సినిమా పట్టుకొని పీడించింది. తండ్రి జీపీ సిప్పి కొడుకుని ప్రతిష్టాత్మకమైనటువంటి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో జాయిన్ చేశాడు. 6 నెలలు ఆ చదువు సాగింది. రమేష్ని బొంబాయి సినిమా పిలుస్తుంది. వచ్చేస్తాను నాన్న అని ఫోన్ చేశారు. మరో మాట లేకుండా వచ్చేయరా అన్నాడు సిప్పి. వచ్చి డిగ్రీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత తండ్రి నిర్మాతగా ఉన్న సినిమా షూటింగ్లో తిరిగాడు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నాడు. ఒక హిందీ సినిమాకి అసిస్టెంట్గా రమేష్ సిప్పి పని ఏంటంటే హీరోయిన్ సాధన చెప్పులు పట్టుకొని తిరగడం, కావలసినప్పుడు వాటిని అందించడం. 25 ఏళ్ల వయసులో అందాజ్కి దర్శకత్వం ఓ మాస్టర్గా ఆడడం జరిగింది. అందాజ్ సినిమాకి ఆయన డైరెక్టర్ అనమాట. దిలీప్ కుమార్ రామౌర్షామ్ మన రాముడు భీముడుకి ఫీమేల్ వర్షన్ తలబెట్టాడు రమేష్ సిప్పి. హేమమాలిని డబుల్ రోల్తో తీసిన సీత ఔర్ గీత సూపర్ హిట్ అయింది. రమేష్ పేరు మారుమోగిపోయింది. ఒక మెగా ఫిలిం తీయాలనేది ఫిక్స్ అయిపోయాడు. దేనికి ఆవేశపడకుండా ప్రశాంతంగా ఉండే రమేష్లో షోలే ఆలోచన సుడులు తిరుగుతుంది. 4 లైన్ల ఐడియాని పూర్తిస్థాయి కథగా మలిచి రాయడానికి ₹1,00,000 అడిగారు సలీం జావేద్. 50,000 ఇస్తారన్నాడు నిర్మాత. డీల్ ఓకే అయ్యింది. సీత ఔర్ గీత హీరోయిన్లు కొత్త సినిమాకి మస్ట్ అనుకున్నాడు రమేష్. సో సంజీవ్ కుమార్ మంచి నటుడు. హేమమాలిని కుర్రాళ్ళ కలల రాణిగా పేరు తెచ్చుకుంది. పచ్చి నెత్తురు దాగి ఒక బందిపోటు దొంగల ముఠా నాయకుడిని అంతం చేయడానికి 2 చిల్లర దొంగల్ని కిరాయి కుదుర్చుకొని పోరాటం చేసే ఒక మాజీ పోలీస్ అధికారి కథ ఫైనలైజ్ అయింది. అప్పటికి భారతదేశం అంతా గుర్తించేటువంటి విలన్ అంటే ఓన్లీ శత్రుఘ్న సిన్హా లేదా అమితాబ్ పాత్రకి అతన్ని అనుకున్నారు. గబ్బర్ సింగ్గా డానీ డెంజోప్పా అయితే బాగుంటుందని అనుకున్నారు. ధర్మాత్మ సినిమా షూటింగ్లో దాన్ని పూర్తి బిజీగా ఉన్నాడు. షోలే పెద్ద ఫిల్మ్ అని అందులో నటించాలని డానీ తహతహలాడాడు. ఆఫ్ఘనిస్తాన్లో ధర్మాత్మ, బెంగళూరులో షోలే షూటింగ్లో దాదాపు ఒకే సమయంలో అయినందువల్ల గుండె చెదిరిన డానీ చివరికి నో అనక తప్పలేదు. మరో విలన్ కోసం వెతుకులాట మొదలైంది. అమ్జద్ ఖాన్ తండ్రితో స్నేహం ఉన్న రచయిత సలీం వాళ్ళని సంప్రదించాడు. థియేటర్లో కొంత పేరున్నటువంటి అమ్జద్ ఖాన్ ఖాళీగానే ఉన్నాడని చెప్పాడు. రమేష్ సిప్పి కూడా 1-2 నాటకాల్లో అహ్మద్ని చూసే ఉన్నాడు. ఒకటి అమ్జద్ ఖాన్ది పెద్ద పర్సనాలిటీ కాదు. 2 అతను ఎవరికీ తెలియదు. సినిమాకి కొత్త అయిన అమ్జద్ని చూసి మాట్లాడాక రమేష్ బాగానే ఉన్నాడుగా అనుకున్నాడు. ఆ రోల్ సినిమాకి గుండెకాయ లాంటిదని ఒక్క రమేష్కే తెలుసు. కొన్ని రోజుల తర్వాత అమ్జద్కి స్క్రీన్ టెస్ట్ జరిగింది. ఫోటోలు తీశారు. గడ్డం పెరిగి పళ్ళకి నల్ల రంగు వేసుకున్నటువంటి అమ్జద్ డైలాగ్ చెప్పిన తీరు, పలుకుబడి బాగుంది. గబ్బర్ స్థావరంలో బండరాళ్ళ మీద హేమమాలిని డ్యాన్స్ చేయాలి. ఎండకి రాళ్ళు కాలిపోతున్నాయి. ఆ రాళ్ళ మీద నీళ్లు పోయొచ్చు కానీ ఏమో అడిగింది. లేదు, వేడెక్కిన రాళ్ళ మీద నువ్వు డ్యాన్స్ చేస్తుంటే నీ ముఖంలో ఆ బాధ కనిపించాలి అన్నాడు క్రూరుడు రమేష్ సిప్పి. అంటే డైరెక్టర్ పర్ఫెక్షన్, అది క్రూరత్వం కాదు. రైలు బండి సీన్లో శిక్షణ పొందినటువంటి గుర్రాలు ఉన్నా కొన్ని శిక్షణ లేని గుర్రాలు కూడా వాడాల్సి వచ్చింది. గుర్రాలు కూలిపోతున్నప్పుడు, ఆ వేగంలో మనుషులు కింద పడి దొల్లుతున్నప్పుడు
ఎవరు ఎప్పుడైనా చనిపోవచ్చు. నరాలు తెగే ఆ సీన్ని ప్రమాదకరంగా గడగడలాడుతూ చిత్రీకరించాడు. ఇక ఆ రోజు 1973 సెప్టెంబర్ 20 నువ్వు నా సినిమాలో నటిస్తున్నావు అన్నాడు రమేష్. కట్టలు తెగిన ఆనందంతో అంజద్ తన భార్య శైలాని కలవడానికి ఆసుపత్రికి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం 4 అంజద్కి కొడుకు పుట్టాడు. వాడి పేరు షాబాద్. మొదట్లో అమితాబ్ లేడు. అమితాబ్ బాధ అంతా ఇంత కాదు. షోలేలో నటించాలని అమితాబ్ పట్టుదలతో ఉన్నాడు. అయితే వరుసపెట్టి 10 సినిమాలు ఫెయిల్ అయ్యి ఫ్లాప్ అయి ఉన్నాయి. అప్పటికి జంజీర్ సినిమా హిట్ పూర్తయింది కానీ విడుదల కాలేదు. ఓ రోజు అమితాబ్కి ఒంట్లో బాగలేదు. 102 జ్వరం, నీరసంగా ఉన్నాడు. ఆ రోజే జీపీసీపీ ఇంట్లో ఒక గ్రాండ్ పార్టీ. నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు గుంపులుగా అక్కడ ఉన్నారు. శత్రుఘ్న సిన్హా స్టైలిష్గా పార్టీకి వచ్చాడు. అందరూ ఎదురెళ్ళి ఆహ్వానించారు. ధర్మేంద్ర, హేమామాలినితో ఫోటోలు. లేటుగా అమితాబ్ వచ్చాడు. కొద్దిమంది మాత్రమే అతన్ని పట్టించుకున్నారు. డిస్ట్రిబ్యూటర్లు కొందరు శత్రుఘ్న ఉన్నాడుగా చాలు, ఆ సన్నగా పొడుగ్గా ఉన్న అమితాబ్ ఎందుకు పనికిరాడు, అడుగు పెడితే ఫ్లాపే అని రమేష్ చెవిలో ఊదారు. నవ్వి ఊరుకున్నాడు రమేష్. సంజీవ్ కుమార్, ధర్మేంద్రతో పాటు శత్రుఘ్న సిన్హాని తీసుకుంటే ఈ సినిమా సూపర్ స్టార్ల ప్రవర్తన, అతి ఈగో ప్రాబ్లం భరించడం కష్టం అనుకున్నాడు. నా గురించి ఒక మాట చెప్పమని ధర్మేంద్రను బతిమలాడాడు అమితాబ్. రచయిత సలీం కూడా అమితాబ్ మంచి ఆర్టిస్ట్ కదా అని